దెందులూరు నియోజకవర్గం 4 మండలాల విభిన్న భౌగోళిక స్వరూపం. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ పరిధిలో కొన్ని గ్రామాలు డెల్టా, మెట్ట, కొల్లేరు ప్రాంతాల సమ్మిళితం. అయితే పెదపాడు మండలంలో మట్టిని మింగేస్తున్నారు. అడిగిన వారిపై దాడులు, అక్రమ కేసులతో భయపెడుతున్నారు. ఇంతకీ ఆ ఇసుకాసురులు ఎవరు? దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలు ఒక ఎత్తైతే పెదవేగి మండలంలో జరిగే తంతు మరో ఎత్తుగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఒకవైపు పోలవరం కుడికాలువ గట్టు, మరోవైపు తమ్మిలేరు ఇసుక తిన్నెలు. వాటిని సాగు భూముల మెరక పేరుతో చేసేది మాత్రం పక్కా వ్యాపారం. ఈ విషయం పోలవరం కుడికాలువ గట్టును చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పోలవరం కుడికాలువ గట్టు నుంచి మట్టి రవాణాకు జలవనరుల శాఖ నుంచి తీసుకున్న అనుమతులకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన కనిపించడం లేదు. ఈ అక్రమాలపై అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వాస్తవానికి పోలవరం గట్టు మట్టిని వ్యవసాయ అవసరాలకు, గ్రామ అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేందుకు మాత్రమే అనుమతులు ఉండగా వీటిని అడ్డం పెట్టుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అందులోనూ పగటిపూట మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉన్న నిబంధనలను అతిక్రమించి మరీ రాత్రిపూట మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే తమ్మిలేరు ఇసుకను తరలించేస్తూ పోలవరం కాలువ గట్టును గొల్ల చేస్తూ కాసులు పిండుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు చేస్తున్న విచ్చలవిడి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోబోయిన ప్రతిపక్ష వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇంత జరిగినా దాడులు చేసిన వారిపై కేసులుండవు సరికదా, తిరిగి బాధితులపైనే ఎదురు కేసులు నమోదవుతున్నాయి. పెదవేగి మండలంలో ఇటీవల దాడుల విష సంస్కృతి పెరిగింది. దీనికి పోలవరం కుడి ప్రధాన కాలువ గట్టు వేదికైంది. పోలవరం కుడి కాలువ తవ్వకంతో వచ్చిన మట్టిని కాలువకు 2 వైపులా పోశారు. మట్టి విక్రయాలకు అలవాటు పడిన మాఫియా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆ మట్టిని విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. నియోజకవర్గంలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 2015లో చంద్రబాబు నాయుడు హయాంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రయత్నించిన ఎంఆర్ఓ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. అక్రమ వ్యాపారంతో లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వచ్చిన ఇసుక మాఫియా ఆధిపత్యాన్ని మాత్రం అంతం చేయలేకపోయారు. అక్రమ మైనింగ్ ను తొలగించే లక్ష్యంతో చంద్రబాబు ఉచిత ఇసుక సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇసుక మాఫియాపై ప్రభుత్వ నియంత్రణకు చింతమనేని అడ్డుపడుతూనే ఉన్నారు. ఇక మట్టి మాఫియాను అడ్డుకోవాలని అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య మాత్రం ఇంకా అలానే ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఈ మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.